ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి ఉన్న టీడీపీ మరోసారి పవర్లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చాణక్యాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కొనేందుకు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లను రెట్టింపు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. పింఛన్ల పెంపు నిర్ణయం టీడీపీకి కలిసొస్తుందని, తమకు ఏకపక్ష విజయాన్ని తెచ్చిపెడుతుందని ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగను తన సొంతూరు నారావారిపల్లెలో జరుపుకున్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కంటే తాము ఎక్కువగా అభివృద్ధి చేశామని, సంక్షేమంలోనూ తెలంగాణను మించిపోయామని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేయని పథకాలను సైతం అరకొర నిధులతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఇస్తున్న పింఛన్ల కంటే ఏపీలో ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పింఛన్లను రెట్టింపు చేస్తామని చెప్పినా ఏప్రిల్ తర్వాతే ఈ పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఏపీ సర్కారు మాత్రం జనవరి నుంచే పింఛన్ పెంపును అమలు చేసింది. దీంతో ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీ కాస్త ముందుందని చెప్పవచ్చు. ఇక తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తాము మళ్లీ అధికారంలోకి రాకపోతే అవన్నీ ఆగిపోతాయని చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ రకంగా తాము తెలంగాణను మించిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో దూసుకుపోతున్నామని, మళ్లీ తమనే గెలిపించాలనే ఎన్నికల నినాదంతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తెలంగాణను మించిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న టీడీపీ చంద్రబాబు మాటలను ప్రజలు నమ్ముతున్నారా? ఏమీ చేయని తెరాస 88 స్థానాలు గెలుచుకుంటే అన్ని చేసిన తమకు 100కి పైగా సీట్లు ఇవ్వాలన్న బాబు అభ్యర్థులను ప్రజలు ఆమోదిస్తారా అనేది వేచి చూడాలి. మొత్తంగా తెలంగాణ అని ఏపీలో హైలైట్ చేస్తున్న బాబు కేసీఆర్ పై పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.